హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. ముందుగా కాకరకాయకి కావాల్సింది ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ రెసిపీ అందరికీ చాలా నచ్చుతుందండి. మామూలుగా కాకరకాయ అంటే అవాయిడ్ చేస్తారు కదా కొందరు, కానీ ఇది పప్పులోకి అని, సాంబార్లోకి, రసంలోకి ఇలా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత మెల్లిగా కలుపుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నార్మల్ డైరెక్ట్గా ఆయిల్ వేడయ్యాక అందులో వేస్తే కొంచెం ఆ చేదు అది ఇది అనేది కొంచెం పోతుందండి. మరీ అంత చేదేం ఉండదు. ఓకే, ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత కలుపుకోవాలి. మెల్లిగా కలుపుకున్న తర్వాత కొంచెం ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కొంచెం కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత అందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. అందులోకి వెళ్తుంది పసుపు. అండ్ దెన్ నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి సరిపడా కారం వేయాలి. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి. మరి ఇందులో చూపించినట్టు కాకుండా కొంచెం ఎవరి టేస్ట్ తగ్గట్టుగా. కొందరు స్పైస్ ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు, అలా ఉంటారు కదా. సో వాళ్ళకి తగ్గట్టుగా వేసుకోండి. మీ ఇంట్లో ఎలా వాడతారని దాన్ని బట్టి వేసుకోండి. రుచికి సరిపడా కారం, బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఆ ఉప్పు కారం బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి. బాగా ఉప్పు అనేది కొంచెం రా ఉంటుంది కదా, సో దానిపై అది కరగాలి, కొంచెం అంతా స్ప్రెడ్ అవ్వాలి, అన్నిటికీ ముక్కలకి పట్టుకోవాలంటే కొద్దిగా పైనుంచి ఆయిల్ వేసుకోండి. చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ ఫ్రై. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది రోటీకి, చపాతీ అండ్ రైస్లో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఇంటి థింగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్.